Hello everyone, welcome back to our channel Vedant Vlogs. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మీకు thumbnail చూసుంటే వీడియో ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది కదా. సో మీషో నుంచి అయితే కిచెన్ కోసం కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నా. ఆ ప్రొడక్ట్స్ ఏంటి, అవి ఎలా ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఒక కౌంటర్ టాప్ ఆర్గనైజర్. సో ఇలాంటిదైతే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసరికి వుడ్ ఫినిష్తో వచ్చిందనమాట. దీనికి ఇలా ఒక చిన్న మాన్యువల్ వచ్చింది అండ్ దీనికి స్క్రూస్ అటాచ్ అయ్యి వచ్చాయి. సో ఈ 6 స్క్రూస్ అయితే వచ్చాయన్నమాట. మనం దీన్ని ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీనికి ఇలా వచ్చాయన్నమాట స్క్రూస్ లాగా. మనం ఇలా పెట్టేసి దాని తర్వాత స్క్రూ డ్రైవర్తో కానీ లేదంటే సిజర్తో కానీ మనం దాన్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా మనకి ఏ సైడ్స్ అవసరమో అలా. అండ్ అవి రెండు సైడ్ ఫిట్ చేసిన తర్వాత కింద పార్ట్ వచ్చేసరికి ఇలాంటి చిన్న పీస్ ఒకటి వచ్చింది కదా. సో దాన్ని కూడా ఇలా నెయిల్స్తో ఫిట్ చేయడమే. ఇన్స్టాలేషన్ అంతా కూడా చాలా ఈజీ అండ్ బడ్జెట్ వైజ్ కూడా ఇది చాలా రీజనబుల్గా వచ్చింది. సో కలర్ కాంబినేషన్ అది కూడా నాకు బాగా నచ్చి నేను దీన్ని తీసుకున్నాను. సో మనం ఈజీగా కూడా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఫిట్ చేస్తున్నాను కదా, సో అలాగైతే ఫిట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా అయితే దీని లుక్ అయితే ఇలా ఉంది. మనం ఫిట్ చేసుకున్న తర్వాత నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. మీలో ఎవరైనా ఇలాంటి ఆర్గనైజర్ కోసం చెక్ చేస్తుంటే డెఫినెట్గా గో ఫర్ దిస్. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అండ్ బడ్జెట్ వైజ్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఒక టిష్యూ హోల్డర్. ఇది మెటల్ బేస్తో వస్తుంది అనమాట. నాప్కిన్స్ కానీ టిష్యూస్ కానీ హోల్డ్ చేసుకోవడానికి రోల్ ఉంటుంది కదా. దీని మెటీరియల్ వచ్చేసరికి మెటల్తో వస్తుంది. ఇలాగ వస్తుంది అనమాట. జస్ట్ మనం టిష్యూస్ ఏదైతే ఉందో ఆ రోలర్ జస్ట్ దాన్ని మనం అలా పెట్టుకోవడమే. సో ఇది బాగా యూస్ఫుల్ అనిపించింది అండ్ కాస్ట్ వైజ్ కూడా రీజనబుల్ అనిపించింది. సో దానికోసం దీన్ని నేను ఆర్డర్ చేశాను. దీంతో పాటు వెయిట్ కూడా బాగా హోల్డ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది షెఫ్ షేప్ తో ఉన్న టూత్ పిక్ హోల్డర్. దీని క్వాలిటీ కానీ దీని మెటీరియల్ కానీ చాలా బాగుంది. ఈ క్వాలిటీ చూసారు కదా. సో చాలా రీజనబుల్ బడ్జెట్లో కూడా వచ్చింది అనమాట. జస్ట్ 200 రూపీస్కే ఇంత మంచిగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను వేరే ప్లాట్ఫామ్స్లో కూడా చెక్ చేశాను ఇలాంటి షెఫ్తో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని. సో అందులో కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో అందుకోసం అయితే దీన్ని నేను ఆర్డర్ చేశా. చాలా 200 కదా, అది క్వాలిటీ లోగా వస్తుందేమో అనుకున్నా. బట్ దీని క్వాలిటీ అండ్ మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఇది షో పీస్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట కిచెన్లో మనం కౌంటర్ టాప్ మీద ఆర్గనైజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి నేను ఆర్డర్ చేశాను ఒక ప్లాంటర్. ఇది ఒక షో పీస్ లాగా యూజ్ చేద్దాం అన్నట్లు తీసుకున్నా. ఇలా ప్లాంటర్ లాగా కాకుండా కిచెన్లో మనం యాడ్ చేసుకోవచ్చు కదా కౌంటర్ టాప్ మీద. అందుకోసం అయితే దీన్ని తీసుకున్నాను. దీని క్వాలిటీ అండ్ మెటీరియల్ అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా వచ్చింది. నేను ఇక్కడ చూపిస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అండ్ వీటి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇవి స్పూన్స్. ఈ స్పూన్స్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా. సో జస్ట్ 100 రూపీస్కే ఇంత మంచి స్పూన్స్ వస్తున్నాయి. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి ప్యాక్ ఆఫ్ 4 అండ్ అలాగే దీంతో పాటు ఒక చిన్నది ఒక ఎక్స్ట్రా స్పూన్ లాగా ఒకటి ఇచ్చారనమాట. దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి వచ్చింది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలాగా. ఇది వచ్చేసరికి సిలికాన్ స్పూన్. ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఫీడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఇందాక చెప్పాను కదా ప్లాంటర్ అని. సో ఆ ప్లాంటర్ వీటిని వీటిని ఇలా డెకరేట్ చేసుకోవడం కోసం అయితే నేను దీన్ని ఆర్డర్ చేశా. సో మనం కిచెన్లో అది పెట్టినప్పుడు ఆ లుక్ అంతా బాగా అనిపిస్తుంది కదా. సో చిన్న చిన్న ఐటమ్స్తో మనం కిచెన్ని పాప్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే నేను ఇది ఆర్డర్ చేశాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 100 రూపీసే. 100 రూపీస్కి ఎంత మంచి క్వాలిటీ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 4 కూడా డిఫరెంట్ షేప్స్ వచ్చాయి స్పూన్స్ అన్ని. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి దీనికోసం నేను చాలా రోజుల నుంచి చెక్ చేస్తున్నాను. మంచిది రీజనబుల్లో తీసుకోవాలి ఇలాంటి స్టీల్ చాపింగ్ బోర్డ్. సో ఇది వచ్చేసరికి మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఇలా వస్తుంది అనమాట ఎడ్జ్లో చాపింగ్ బోర్డు. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని స్టీల్ కూడా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది అనమాట. సో నేను వుడెన్ యూస్ చేసేదాన్ని ప్రీవియస్గా. సో దీన్ని రీప్లేస్ చేద్దాం అన్నట్లు దీన్ని తీసుకున్నా. చూసారు కదా, ఇలా ఎడ్జ్ ఉంటుంది కదా. సో మన కౌంటర్ టాప్ ఎడ్జ్ పైకి ఇలా మనం దీన్ని ఈ చాపింగ్
చాపింగ్ బోర్డ్ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు సో దట్ అది కదలకుండా ఉంటుంది. సో మనం ఈజీగా ఎన్ని కావాలన్నా కట్ చేసుకోవచ్చు అనమాట. దీని సైజ్ విషయానికి వచ్చేస్తే సైజ్ కూడా చాలా ఎక్కువగానే ఉందన్నమాట, మంచి సైజులోనే వచ్చింది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ప్లేట్స్ అనమాట, ఇవి ప్లాస్టిక్వి. సో ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి, కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది. సో ఇలా లీఫ్ షేప్తో వస్తుంది అనమాట. మనము ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఈవినింగ్ టైం మనము ఏదైనా సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో 6 ఇది మెటీరియల్ అయితే అంత మంచిగా ఉందని అయితే ఏం చెప్పను. సో ఇలా ఉంది కదా, సో నేను మీకు చూపిస్తున్నట్లు ప్లాస్టిక్ టైపే. సో చూడ్డానికి అయితే క్వాలిటీ చాలా బాగుంది. కాస్ట్ వైజ్ ఇది రీజనబుల్ అని చెప్పచ్చు. సో మనం ఈవినింగ్ టైమ్స్ మనము సర్వ్ చేసుకోవడానికి లేదంటే స్నాక్స్ అది పెట్టుకోవడానికి అన్నట్లు నేను ఇది ఆర్డర్ చేశాను. వీటి డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ మీద అండ్ అలాగే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి నేను కప్స్ అయితే తీసుకున్నా, టీ కప్స్. ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. సో ఇలా మల్టీ కలర్లో కావాలి అన్నట్లు వీటిని ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసరికి 6 కూడా డిఫరెంట్ కలర్స్లో వస్తాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి సెరామిక్. ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి, 6 కూడా 6 డిఫరెంట్ కలర్స్ వచ్చిందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ బడ్జెట్ వైజ్ కూడా ఇవి అన్నీ కూడా ఇవి కింద బేస్ వచ్చేసరికి వైడ్గా వస్తుంది అనమాట, నెక్ వచ్చేసరికి కొంచెం నేరోగా వస్తుంది. అలా ఉండడం వల్ల అయితే మనం తాగటానికి కూడా మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్లు ఇవైతే ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది నేను దీన్ని తీసుకోవడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. బట్ అదర్ వాటిలో నేను ప్రైజెస్ చెక్ చేశాను, 2 ప్రైజ్డ్ ఉన్నాయి. సో నాకు ఫైనల్గా అయితే ఇది చాలా రీజనబుల్ బడ్జెట్లో ఇది దొరికింది. సో ఇది షోపీస్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం టీని అదే సర్వ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉన్నాయి ఇది లుక్ అండ్ క్వాలిటీ వైజ్. చూడండి, దీనికి బేస్ అయితే కింద మెటల్తో వస్తుంది అనమాట. ఇలా 6 కప్స్ కూడా హోల్డ్ అయి వస్తాయి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. సో ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది వేరే అదర్ వాటిల్లో చెక్ చేసినప్పుడు. సో కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ కంపేర్ చేస్తే మీషోలో నాకు చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందనమాట. సో దానికోసమని నేను ఆర్డర్ చేశాను. సో దీని ప్రైజెస్ అండ్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఇలాంటి స్టోరేజ్ కంటైనర్స్ కోసం నేను చెక్ చేస్తూ ఉన్నా. ఫైనల్గా అయితే నాకు ఇవి తీసుకున్నాను. సో ఇలా మంచిగా ఒక 2 లీటర్స్ వరకు కెపాసిటీ వస్తుంది అనుకుంటా, మంచి సైజే వచ్చింది. బేస్ అంతా కూడా దీని బాగా వచ్చింది. అండ్ దీని మెటీరియల్ వచ్చేసరికి మెటల్. చూడండి, ఇలా ఎయిర్ టైట్ కంటైనర్స్ లాగా వస్తుంది. సో దీనికి లోపలికి గాలిపోతుంది అన్న ప్రాబ్లం అయితే లేదు. సో సైజ్ కూడా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. కాస్ట్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది అనమాట. దీని ప్రైస్కి దీని క్వాలిటీకి రీజనబుల్ అనిపించింది. ఎవరైనా ఇలాంటి కంటైనర్స్ కోసం చెక్ చేస్తుంటే డెఫినెట్గా వీటిని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇవి చాలా ప్రైజెస్లో కానీ క్వాలిటీలో కానీ ఎక్కడైతే కాంప్రమైజ్ అయ్యేలాగా లేదు, కాస్ట్కి తగ్గట్టు దీని క్వాలిటీ అయితే ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇవి హ్యాండ్ ప్రింటెడ్ టీ కప్స్ ఆర్ జ్యూస్ కానీ కాఫీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో బెటర్ నాకైతే ఇవి కూల్ డ్రింక్స్ వాటికి అయితే బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే నెక్ కొంచెం పెద్దగా ఉందన్నమాట. టీకి అంత సూటబుల్ అయితే అనిపించవు. సో దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇవంతా కూడా సెరామికే, దీనిపైన ప్రింట్ ఉంది కదా, అదైతే చాలా బాగుంది. మన కిచెన్ని మంచిగా కలర్స్తో పాప్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి గ్లాసెస్ పెట్టి ఎలివేట్ చేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. మన క్రాకరీ యూనిట్లో కానీ ఇలా కిచెన్లో కానీ ఇవి మంచి కలర్స్ ఉండడం వల్ల మనకి ఆ స్పేస్ అంతా కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది. అండ్ దీని మీద ప్రింట్ ఉంది కదా, అదంతా కూడా హ్యాండ్ పెయింటే, మంచి ప్రింట్ అయితే వచ్చింది. సో డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇలాంటి ఆర్గనైజర్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. వీటిని కూడా నేను తీసుకోవాలని ట్రై చేస్తున్నా ఎప్పటి నుంచో. ఇదంతా కూడా కింద వచ్చేసరికి మెటల్తో వస్తుంది అనమాట, పైన వచ్చేసరికి ఇలాంటి వుడెన్ లిడ్ వస్తుంది. సో మనం ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ వెజిటబుల్స్ లేదంటే ఫ్రూట్స్ అలా మనం ఏవైనా స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో పాడవకుండా ఓపెన్గా ఉన్నవి ఏవైతే ఉంటాయో సో అలాంటివన్నీ
మనం పెట్టుకోవడానికి ఇవి అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతాయని అనిపించింది. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. పైన ఇలాంటి లిడ్ అయితే వచ్చింది, కిందంతా కూడా ఇలాంటి మెటల్ బేస్ వస్తుంది. సో ఈ బేస్ కూడా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. సో వెయిట్ కూడా చాలా బాగా బేర్ చేస్తుంది. ఇవి వచ్చేసరికి 2 వచ్చాయి అండ్ 2 కూడా 2 డిఫరెంట్ సైజెస్ అయితే వచ్చేసాయి. ఒకటేమో పెద్దది అండ్ అలాగ వచ్చేసరికి కిందది వచ్చేసరికి చిన్న. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది డైనింగ్ టేబుల్ పైన వేసుకోవడానికి ప్లేస్ మ్యాట్స్. ఇవి ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. వాష్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి అలా వచ్చిందనమాట. సో ఈజీగా వాష్ చేసుకోవచ్చు. సో మనము డైనింగ్ టేబుల్ అనే కాదు, వీటిని మల్టీపర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ప్లేసింగ్ మ్యాట్స్ కదా, సో దీనిపైన ట్రే అలా పెట్టి కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఒక సోప్ హోల్డర్. సో ఇది కిచెన్ లో కానీ వాష్రూమ్ లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసరికి ఇలా 2 సోప్స్ పెట్టుకోవడానికి ఇలా హోల్డర్స్ వచ్చింది. అండ్ దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ వాటర్ ఏవైతే మనకు సోప్లో డ్రైన్ అవుతాయో సో అది ఇలా క్యాప్లో అయితే మనం వస్తాయి అనమాట. మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి డ్రిల్లింగ్ కూడా అవసరం లేదు. ఇలాంటి డబుల్ సైడెడ్ స్టిక్కర్స్ అయితే 2 వస్తాయి. సో మనం అవి వాళ్ళకి స్టిక్ చేసి ఇవేవైతే ఉన్నదో ఆ బాక్స్ని దానికి అలా జస్ట్ అలా తగిలించేయడమే. సో ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇలా కిచెన్లో డెకరేట్ చేసుకోవడానికి అయితే ఇలాంటి వుడెన్వి స్పూన్ షేప్లో వచ్చాయన్నమాట. 3 టైప్స్ ఆఫ్ స్పూన్స్. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి వీటికి డబల్ టైప్ స్టిక్కర్ అయితే వస్తుంది. మెటీరియల్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా. వీటికి ఈ ప్రైస్కి ఇది చాలా రీజనబుల్ అండ్ సైజ్ కూడా చాలా మంచి సైజ్ వచ్చింది. ఎవరైనా డెకరేట్ చేసుకోవాలని చెక్ చేస్తుంటే వీటిని ట్రై చేయండి. అంతే అండి, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బై బై. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.